బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఎక్కడ? పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అదే సమయంలో తమను వేధిస్తున్నారని తిరుమలరావు అన్న సుదర్శన్ వర్మ అంటున్నారు. ఆ డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. సంచలనంగా మారుతున్న గద్వాలకు చెందిన తేజేశ్వర్ దారుణ హత్యకు గురి కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కర్నూలుకు చెందిన తిరుమలరావు అనే కిన్ఫిన్ బ్యాంక్ మేనేజర్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మన వారి యొక్క ఇంటి దగ్గరే ఉన్నాం. ఇప్పటికే తిరుమలరావుతో పాటు దాదాపుగా 7 మంది పోలీసుల అదుపులో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి గతంలో ఎవరైతే ఈ కెన్ఫిన్ బ్యాంకులో పనిచేసే సమయంలో అక్కడ స్వీపర్గా పనిచేస్తున్నటువంటి సుజాతతో పరిచయంగా మారింది. అది కాస్త తమ కూతురు ఐశ్వర్యతో కూడా అక్రమంగా ఈ సంబంధం పెట్టుకున్నారనేటటువంటి ఫోన్ ట్రాప్ ద్వారా కూడా పోలీసులు వీటన్నింటినీ ఛేదించడం జరిగింది. అయితే ఇక్కడ తమ తిరుమలరావు ఇంటి దగ్గర తమ బ్రదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ తిరుమలరావు మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీ బ్రదర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏంటి అసలు? మా వాడిని అయితే అదుపులో అయితే తీసుకోలేదు. ఇది అయితే అవాస్తవం. మా వాడైతే క్రైమ్లో ఉన్నాడని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు, కానీ అది ఎంతవరకు అవాస్తవం, ఎంతవరకు జరిగింది అనేది మాకైతే తెలియదు. క్రైమ్లో ఉన్నప్పుడు ట్రేస్ అవుట్ చేస్తాడు కదా కాల్స్ అన్నీ, అక్కడ ఎక్కడున్నాడో వాళ్ళే తెలుసుకొని వాళ్ళే చూసుకోవాలి. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా నాన్నని ఇబ్బంది పెట్టి మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది పద్ధతి కాదు. ఇది ఈ నెల జూన్ 18 నుండి మీ బ్రదరు ఇంట్లో ఉన్నారా? 18వ తేదీ నుండి ఇప్పుడు స్టిల్ 24th ఈరోజు. అంటే ఈ డేట్లో మీ బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు? మీకు ఏం చెప్పి వెళ్ళారు? అసలు 17, 18 వాళ్ళు ఏమో 17వ తారీఖు మర్డర్ చేస్తా అంటున్నారు. ఆ రోజు వాడు అక్కడ ఆఫీస్లోనే ఉన్నారు, కానీ ఆఫీస్లోనే ఉన్నారు. కాబట్టి మీరే కదా, దాంట్లో మీరు సీసీ కెమెరాలు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. మాకు ఏమంటారు, విజయవాడకి వెళ్తున్నాను ఆఫీస్ పైన అని చెప్పిపోయినాడు. ఇంకా అప్పటి నుంచి ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే మీ ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించారు. మీ బ్రదర్ తిరుమలరావు గతంలో నేర చరిత్ర కలదు. డెకాయిడ్ షీటు అనేది అంటే దాదాపుగా ఈ రౌడీ షీటర్ కంటే కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఏంటి అసలు మీ బ్రదర్ యొక్క నేర చరిత్ర ఏంటి? అసలు ఏంటి ఇలా చేయాల్సిన పరిస్థితి? రౌడీ షీటర్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మన కర్నూలులో ఎక్కడన్నా అడగండి, రౌడీ షీటర్ ఉన్నాయంటే నా ఇంటే తీసుకుపోయి లోపల పెట్టేసాను. అంటే డెకాయిడ్ షీట్ అంటే రౌడీ షీటర్కు మించినటువంటి ప్రభావం ఉంటుంది అందులో. డెకాయిడ్ షీట్ వస్తే ఇప్పుడు మామూలుగానే బ్యాంకులో రౌడీ షీటర్ ఉంటే జాబ్ ఎట్లా ఇస్తారండి? చెప్పండి, మీరే చెప్పండి. జాబ్ ఎట్లా ఇస్తారు బ్యాంకులో? డెకాయిడ్ షీట్ అంటే పోలీసు వాళ్ళు ఏమైనా చెప్తారు, నందిని పని చేస్తారు, నందిని కూడా చేస్తారు వాళ్ళు. మీ బ్రదరు సొంత భార్యను కూడా హత్య చేసి ఐశ్వర్యతోనే ఉండాలనుకున్నారు. ఆ ప్లాన్ అంతా కూడా బెడ్సి కొట్టడంతోనే ఈ విధంగా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలిందని చెప్తా ఉన్నారు. లేదు సార్, అదంతా అబద్ధం. మరి చేసుకుని అమ్మాయిని చేసుకున్నప్పుడు ఎవరు హత్య చేస్తారు సార్? మీరు చెప్పండి, ఒక విషయం చెప్పండి. భార్యని పెళ్లి చేసుకున్నాక ఎవరైనా హత్య చేస్తారా? కనీసం మీ బ్రదర్కి పిల్లలు లేరు, అందుకే లేకపోవడంతోనే ఐశ్వర్యను కూడా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటామని చెప్పారు. మీ బ్రదర్ వైఫ్ ఒప్పుకోకపోవడంతోనే ఇలా జరిగింది. లేదు, అసలు మా ఇంటి ఎంత బాగుంటాం, మేము అందరం హ్యాపీగా ఉంటాం, అందరం మంచిగా ఫ్యామిలీగా హ్యాపీగా ఉంటాం. ఆ విషయం గురించి ఎప్పుడు మా ఇంట్లో డిస్కషన్ జరగలేదు. ఎప్పుడు అది అంతా అవాస్తవం. అది ఆ అమ్మాయి చెప్పిందంతా కల్పిత కథ. ఇది వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుందో ఆ అమ్మాయి చెప్తే ఇదంతా కల్పిత కథ. జరిగిన ఈ హత్యకు దీనికి మీ బ్రదర్కి ఎలాంటి సంబంధం లేదని? సంబంధం లేదని నేను చెప్తలేను, అది తేల్చాల్సింది పోలీసు వాళ్ళు. నేనేం సంబంధం లేదని నేను చెప్తలేను. అది ఎంతవరకు చేసింది, ఎంతవరకు జరిగిందని నాకు తెలియదు. అది సంబంధం లేదని నేను చెప్తలేను. మా వాడు ఇటువంటి కాదు అని చెప్తున్నా, అంతే. తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంటే. ఇప్పుడు 2 గంటలకు వచ్చి తలుపు కొట్టి తీసి కూర్చోబెట్టి మాట్లాడి హ్యాపీ మీరు రాకుంటే ఇట్లా అరేంజ్మెంట్ చేస్తాము, లేదంటే మేము మొత్తం ఇల్లు సీల్ చేస్తాము, మీ అందరిని ఇంట్లో పెడతాం, తీసుకుపోయి లోపల పెడతాం రాకుంటే అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము చెప్తామని సార్ వాళ్ళకు కూడా చెప్పేసినాం. మేము అప్పుడే చెప్పినాం. సార్ వాళ్ళు సిఏ వారు వచ్చి 3 సిఏలు అన్నారు, ఒక లేడీ మేడం గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినారు. ఇట్లా అడిగితే మాకు లేదమ్మా, మేమేమన్నా వస్తే కూడా మేము చెప్పేస్తాము అని మా నాన్నగారు చెప్పి పంపించినారు. పంపించాక మళ్ళీ రోజు నుంచి రాత్రి నుంచి పొద్దున్న నుంచి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఫోన్లు చెప్పుకున్నాడు, చెప్తావా లేదా, నేను లోపల ఎలా అని మాట్లాడుతున్నారు. ఇది మొత్తంగా ఇక్కడ ఏదైతే బ్యాంక్ మేనేజర్గా ఉన్న తిరుమలరావు బ్రదర్ మాత్రం తమ బ్రదరు తప్పు చేసింటే
చట్టపరమైనటువంటి పోలీసులు జరిగిన ఘటనకును దర్యాప్తు చేపట్టాలి. దర్యాప్తు చేపట్టిన తర్వాత ఎలాంటి శాఖపరమైనటువంటి చర్యలు తీసుకున్నా పర్లేదు. ఇదంతా కూడా అలిగేషన్ అంటూ తమ బ్రదర్ చెప్తున్నటువంటి పరిస్థితి.